ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 R22 R24 రెగ్యులేషన్లో నేను ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నాను సార్, నేను పాస్ అవ్వట్లేదు, ఎలా పాస్ అవ్వాలి, అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకున్నాను ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అది కూడా క్లియర్ చేయాలి అనే వాళ్ళకి 100% హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే పైన ఫోకస్ చేయాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే దెన్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. Maximum one question will be given, either it may 5 marks, 99% 10 marks క్వశ్చన్ వస్తుంది. ఓకే, బట్ నేనేమంటానంటే 5 మార్క్సే వేసుకుంటాను. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఏంటంటే డిఫైన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ నెక్స్ట్ అగైన్ డిఫైన్ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్. ఓకే, second one, next write the standard form of linear differential equation and also write the Bernoulli differential equation standard forms. యూనిట్ వైజ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఎలా చదవాలి, ఓకే, ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, 4th అండ్ 5th యూనిట్స్ అస్సలు లీవ్ చేయకూడదు. ఓకేనా, 4th అండ్ 5th అనేది మాక్సిమం మనం మిస్టేక్ చేయకుండా ఉన్నటువంటి యూనిట్స్. అవి చాలా లెస్ సిలబస్ ఉంటుంది, చిన్న చిన్న డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, చిన్న చిన్న ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, కంప్లీట్ వీడియో హ్యాస్ బీన్ షేర్డ్ ఇన్ యూట్యూబ్.